హలో వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రియా కౌశిక్. గుట్టు చప్పుడు కాకుండా ప్రేయసితో సింగర్ ఎంగేజ్మెంట్. సింగర్ రాహుల్ సిప్లిగంజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎప్పుడు ఏదో ఒక కాంట్రవర్సీతో వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. తాజాగా గుట్టు చప్పుడు కాకుండా ప్రేయసితో ఎంగేజ్మెంట్ చేసుకున్నారన్న విషయం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. అంతేకాదు ఆయన నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. రాహుల్ సిప్లిగంజ్ అందరికీ ఊహించని సర్ప్రైజ్ ఇచ్చాడు. సైలెంట్ గా ప్రేయసితో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. ఆ అమ్మాయి పేరు హరణ్య రెడ్డి. వైభవంగా సాగిన ఈ కార్యక్రమానికి కేవలం తన కుటుంబ సభ్యులతో పాటు క్లోజ్ ఫ్రెండ్స్ మాత్రమే హాజరయ్యారు. కానీ ఈ వేడుకకు సంబంధించి అధికారిక ఫోటోలు కానీ వివరాలు కానీ రిలీజ్ కాలేదు. అయితే వీరి నిశ్చితార్థానికి హాజరైన కొంతమంది సన్నిహితులు కొన్ని ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. రాహుల్ సిప్లిగంజ్ తెలంగాణ యాసలో మగజాతి అనే జానపద పాటతో పేరు సంపాదించారు. ప్రైవేట్ సాంగ్స్తో యూత్లో క్రేజ్ తెచ్చుకున్న ఆయన సినీ రంగంలో అడుగుపెట్టారు. ప్లేబ్యాక్ సింగర్గా బ్యాక్ టు బ్యాక్ పాటలు పాడుతూ క్రేజ్ సంపాదించారు. ఇక 2 ఏళ్ల కిందట వచ్చిన RRR సినిమాలోని నాటు నాటు పాటతో తిరుగులేని పేరు గడించారు. ఈ పాటతో రాహుల్ సిప్లిగంజ్ పేరు యావత్ ప్రపంచ వ్యాప్తంగా మారుమోగిపోయింది. అంతేకాదు ఆస్కార్ వేదికపై పాటను పాడి సెన్సేషన్ సృష్టించారు. ఇదిలా ఉంచితే రాహుల్ సిప్లిగంజ్ నిత్యం ఏదో ఒక వివాదంలో చిక్కుకొని తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. ఆయన నిత్యం రూడ్ గా అగ్రెసివ్ గా ఉంటారన్న టాక్ కూడా ఉంది. దీనికి ఎగ్జాంపుల్ గా గతంలో పబ్లో గొడవలు దాడులను చెప్పుకోవచ్చు. అంతేకాదు ఆయన ప్రేమయాణాలు కూడా చాలానే ఉన్నాయి. బిగ్ బాస్ రియాలిటీ షోలో పాల్గొన్న రాహుల్ సిప్లిగంజ్ ఆ టైంలో హౌస్ లోని మరో మెంబర్ పునర్నవి భూపాలంతో ప్రేమయాణం కొనసాగించారన్న టాక్ బాగా వినిపించింది. బిగ్ బాస్ హౌస్ లో గేమ్ కంటే వీళ్ల సాన్నిహిత్యం ప్రేమ పైనే ఎక్కువ చర్చ జరిగింది. ఎందుకంటే హౌస్ లో ఉన్నప్పుడు ఒకరికి ఒకరు అన్నట్లుగా ఉన్నారు. దీంతో వీళ్ళిద్దరి మధ్య సంథింగ్ నడుస్తుంది అంటూ వార్తలు రావడంతో పాటు ఆ ఇద్దరు ముద్దులు హగ్గులతో బిగ్ బాస్ హౌస్ లో వేడి పుట్టించారు. ఇది సరిపోదన్నట్లుగా ఓ సందర్భంలో రాహుల్ సిప్లిగంజ్ కూడా పెళ్లి విషయంపై ప్రశ్నించగా వాళ్ళ ఇష్టమని చెప్పడంతో రాహుల్ పునర్నవి పెళ్లిపీటలు ఎక్కడం ఖాయమని అంతా భావించారు. అయితే షో కంప్లీట్ అయ్యాక బిగ్ బాస్ ప్రేమ కథ కూడా ముగిసిపోయింది. అంతేకాదు ఆ టైంలో రాహుల్ సిప్లిగంజ్ కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. ఎవరికైనా వేరే ఆప్షన్ లేనప్పుడు ఎవరో ఒకరితో బతకాలి. ఆ టైంలో పునర్నవి ఖాళీగా ఉంది కాబట్టి మేము ఏదో చిల్లర పనులు చేశాం. అందుకే మా ఇద్దరి మధ్య కనెక్టివిటీ పెరిగింది. ఆ విధంగా పునర్నవితో దగ్గరయ్యానన్నట్లు చెప్పడం గమనార్హం. ఆ తర్వాత కూడా రాహుల్ సిప్లిగంజ్ అశు రెడ్డితో ప్రేమ వ్యవహారం నడిపించారన్న టాక్ వినిపించింది. వారిద్దరూ కలిసి పార్టీలకు పబ్లకు హాజరు కావడంతో పాటు ఒకరి కోసం మరొకరు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టడంతో ఈ రూమర్స్ కు బలం పెరిగింది. అయితే వారిద్దరూ దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వనప్పటికీ వీరి మధ్య ప్రేమయాణం కొనసాగుతుందని అంతా అనుకున్నారు. ఆ తర్వాత ఆశురెడ్డి బ్రేకప్ కారణంగా డిప్రెషన్లోకి వెళ్లానని చెప్పడంతో రాహుల్ సిప్లిగంజ్ తో బంధం చెడిందన్న రూమర్ కూడా వినిపించింది. ఇన్ని రిలేషన్షిప్స్ ను బ్రేక్ చేసిన రాహుల్ సిప్లిగంజ్ హరణ్య రెడ్డితో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. అయితే ఇక్కడ ఇంకో ముఖ్య విషయం ఏంటంటే రాహుల్ సిప్లిగంజ్ హరణ్య రెడ్డి మధ్య ప్రేమ చిగురించిందని తెలుస్తోంది. ఎందుకంటే రాహుల్ బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పటి నుంచే లవ్ ట్రాక్ మొదలైందట. ఎందుకంటే ఆ రియాలిటీ షో నిర్వహించే టీంలో హరణ్య రెడ్డి కూడా ఉన్నారు. వారి ప్రేమ ఇప్పుడు పెళ్లిపీటలు ఎక్కబోతోంది. మరి హరణ్య రెడ్డితో రాహుల్ సిప్లిగంజ్ గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నారు. అయితే ఈ విషయాన్ని మాత్రం ఎవ్వరికీ తెలియనివ్వలేదు. ఇలా సడన్ గా ఎంగేజ్మెంట్ చేసుకుని అందరికీ షాక్ ఇచ్చారు. హరణ్యారెడ్డి టీడీపీ నేత, నుడా చైర్మన్ కొట్టం రెడ్డి శ్రీనివాసులు రెడ్డి అన్న విజయ్ కుమార్ కుమార్తె. ఆయన కూడా పొలిటికల్ లీడరే. 1985లో సర్వేపల్లి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారని సమాచారం. ఇక వీరిద్దరి ఎంగేజ్మెంట్ హైదరాబాద్ లోని ఐటీసీ కోహినూర్లో ఘనంగా జరిగింది. మరి పునర్నవి అశురెడ్డి తరహాలో కాకుండా హరణ్యారెడ్డితో రాహుల్ సిప్లిగంజ్ ప్రేమ పెళ్లిపీటల వరకు వెళ్లాలని అభిమానులు కోరుకుంటున్నారు.